నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ కృష్ణ ప్రదీప్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ప్రస్తుతం ఉన్న రోజుల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్కి సంబంధించి లవ్ జిహాద్ అందులో జరగడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అది అలిగేషనా లేకపోతే విమర్శ సార్? అసలు క్లారిటీ లేని సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చేసింది కాబట్టి వీళ్ళు ఒక 9 మందిని వరకు అరెస్ట్ చేశారు పోలీసులు. ఓకే, కాబట్టి ఇది కేవలం విమర్శ కాదు, కేవలం అలిగేషన్ కాదు. ఇప్పటికైతే వాళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు, నిందితులుగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను కూడా పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా సేకరించడం జరిగింది. సో ఏదైతే మనం కేరళ స్టోరీస్లో కాలేజీ స్థాయిలో లవ్ జిహాద్ ఏదైతే జరిగిందని చెప్పి చూపించారో, ఆ సినిమా వచ్చినప్పుడు అది కేవలం కథ అన్నారు. ఇప్పుడు ఇది ఉద్యోగ స్థాయిలో, అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ పరిస్థితి అన్నమాట. అంటే సార్ ఇది అలిగేషన్ అంటే మీరు అక్యూజ్డ్ అని చెప్పేసి అంటున్నారు, బట్ ఇంకా సస్పెన్షన్ అనేది కంపెనీకి ఏం ఇవ్వలేదు కదా సార్? అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయా? కంపెనీ ఈ ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసింది. సో సస్పెండ్ చేసింది తర్వాత ఏమో వీళ్ళు అంతకు ముందునే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా ఎలాగా, ఏదో బ్లైండ్గా అరెస్ట్ చేయడం కాదు. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఆధారంగా ఒక 7 పోలీసుల్ని, ఇంక్లూడింగ్ ఒక 6 ఫీమేల్ పోలీసుల్ని, ఒక మేల్ పోలీసుని కూడా కలిపి పంపించి అండర్ కవర్ ఆపరేషన్, అంటే ఆ సంస్థలో ఎక్కడైతే ఈ మొత్తం వ్యవహారం జరిగిందో ఆ సంస్థలో వీళ్ళు ఉద్యోగులుగా చేరి, ఈ పోలీసులు ఉద్యోగులుగా చేరి, క్లాస్ 4 ఎంప్లాయీస్గా చేరి వీళ్ళందరినీ చాలా దగ్గర నుంచి క్లోజ్గా అబ్జర్వ్ చేయడం, మానిటరింగ్ చేయడం. ఈ మేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ మేల్ ఎంప్లాయీస్ మహిళల పట్ల, మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రతిదాన్ని కీన్గా అబ్జర్వ్ చేసి, అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చేటటువంటి వాట్సాప్ చాట్స్ ఉంటాయి, ఆ వాట్సాప్ చాట్స్కి సంబంధించినటువంటి సాక్ష్యాలు సేకరించి సుమారుగా 700 సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని టేకప్ చేసి ఈ పూర్తి సాక్ష్యాలతోటి దొరికిన తర్వాతనే వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఇప్పటిదాకా లవ్ జిహాద్ అంటే ఓన్లీ ఒక మేల్ ముస్లిమ్స్ హిందూ ఫీమేల్స్ మీద చేసేటటువంటి ఒక సెక్షువల్ హరాస్మెంట్, అబ్యూజ్ అనేటటువంటి పరిస్థితి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ ఫీమేల్ హిందూ ముస్లిమ్స్, హిందూ లేడీస్, ఈవెన్ మేల్ హిందూస్ మీద కూడా ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. పురుషుల మీద, అబ్బాయిల మీద కూడా జరుగుతుంది ఈ లవ్ జిహాద్ అనేది. ఎట్లా సార్, ఏ విధంగా? ఈ కేసులో హెచ్ఆర్గా ఉన్నటువంటిది ఒక నాదియా ఖాన్, నీడా ఖాన్ అని చెప్పి ఒక లేడీ ఎంప్లాయీ. ఆమె ఆ సంస్థలో పనిచేసేటటువంటి మేల్ ఎంప్లాయీస్ని ట్రాప్ చేసి ముస్లిం అమ్మాయిలతోటి పెళ్లి చేసి వాళ్ళని ముస్లింలుగా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేల్ ఎంప్లాయీస్ని కూడా ఇక్కడ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళని మళ్ళీ ఇస్లాంలోకి కన్వర్ట్ చేసే పరిస్థితి. ఫీమేల్ ఎంప్లాయీస్ని ఏ విధంగా ఎలాగో చేశారు, చేయడం ఎలాగంటే సెక్షువల్ హరాస్మెంట్ చేయడం, బలవంతంగా కొంతమంది అమ్మాయిలు అయితే రేప్ చేయడం, ఒక అమ్మాయిని 4 కలిసి పంచుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరిగి ఆమెని వాళ్ళు అనుసరించే, ఇప్పుడు ఆ అమ్మాయిలు వాళ్ళ హిందూ గాడ్స్ని ప్రే చేస్తారు, ఆ హిందూ దేవతల్ని, దేవీలని అవమానించడం, ఒక శివుడిని అవమానించడం, ఆంజనేయ స్వామిని అవమానించడం, ఒక వినాయకుడిని అవమానించడం, ఇటువంటి అన్నీ చేసి మీ దేవుడు వేస్ట్ అనే పరిస్థితికి తీసుకొచ్చి ఆ అమ్మాయిలు హిజాబ్ ధరించే విధంగా, లేకపోతే నమాజులు చేసే విధంగా, తర్వాత ఈ రంజాన్ మాసంలో ఒక చేసేటటువంటి ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ రోజా పాటించే విధంగా ఫోర్స్ చేసి మరి చేయడం జరిగింది అన్నమాట. ఇదంతా అబ్జర్వ్ చేసిన ఈ అమ్మాయిల పేరెంట్స్ అప్పుడు రియలైజ్ అయ్యారు, వీళ్ళ బిహేవియర్లో సడన్గా మార్పు వచ్చింది. బొట్టు పెట్టుకోవట్లేదు, హిజాబ్ వేసుకుంటున్నారు, తర్వాత ఇస్లామిక్ ప్రాక్టీసెస్ అయినటువంటి ఈ నమాజ్ చేస్తున్నారు, రోజా పాటిస్తున్నారు. ఇది నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి 2022 నుంచి 26 వరకు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి బిహేవియర్ సడన్గా ఎందుకు మార్పు వచ్చిందని చెప్పి అనుమానించి వచ్చి అప్పుడు గుచ్చి అడిగితే కంప్లైంట్ ఇవ్వడం వరకు దారితీస్తుంది అన్నమాట. అంటే కేవలం సార్ అంత పెద్ద కంపెనీ అయి ఉండి ఇలా జరగడం అయితే ఎవరు ఊహించలేరు, బట్ ఇక్కడ చిన్న చిన్న కంపెనీలో కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయా సార్? ఇది కార్పొరేట్ జిహాద్ అని అంటున్నారు.
ఓన్లీ టీసీఎస్ అనేది మాత్రమే కాదు, ఇక టీసీఎస్ అనేది టార్గెట్ కాదు మనకి. ఇక టీసీఎస్ లాంటి సంస్థలు ఇంకా ఎన్ని సంస్థల్లో ఈ పరిస్థితులు ఉన్నాయో మనకి తెలియదు ప్రస్తుతానికి. ఇది బయటపడింది. బయటపడకుండా భయపెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే నువ్వు ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తాను, నీ పేరెంట్స్ని చంపేస్తాను అని బెదిరిస్తారు. బెదిరించినప్పుడు వాళ్ళు బయటికి రావట్లేదు. ఈ ఇష్యూలో కూడా ఒక అమ్మాయి మాత్రమే ఫస్ట్ ధైర్యం చేసి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఆల్మోస్ట్ 40 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ని రకాల సాక్ష్యాలను సేకరించి 30 ఫోన్లని సీజ్ చేశారండి. అండ్ అలాగే 700 రకాల ఈ సీసీటీవీ ఫుటేజెస్ని కలెక్షన్ చేశారు. ఇంత జరిగింది. ఇంత జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయగలిగారు. ఇది టీసీఎస్లో మాత్రమే బయటపడింది. ఇక ఎన్ని కంపెనీల్లో ఇటువంటి పనులు జరుగుతున్నాయి, ఇది మాత్రం ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ఇంకా ఎక్కువ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ ఆ కంపెనీకి మాత్రం ఇది పరిమితం అనుకుంటే మనం భ్రమపడినట్టే. చిన్న కంపెనీల్లోనూ జరగచ్చు, పెద్ద కంపెనీల్లోనూ జరగచ్చు. ఏది ఇమ్యూనిటీ కాదు. వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ వర్గం గజ్వే హింద్ అంటే భారతదేశం మీద జిహాద్ ప్రకటించి భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చేయాలనేటటువంటి లక్ష్యం. ఎందుకు సార్ అసలు భారతదేశాన్నే వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు? భారతదేశం అని కాదు, ఇది గజ్వే హింద్ అనే లక్ష్యం మెడివల్ పీరియడ్ నుంచి వస్తున్నటువంటిది, కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటిది కాదు. ఈ బాబర్ కానీ వీళ్ళందరూ కానీ ఎక్కడి నుంచి వచ్చారు? సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళే, ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడి నుంచి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకొని ఆల్మోస్ట్ 20% మంది ప్రజల్ని కన్వర్ట్ చేశారు కదా, బలవంతంగానో మభ్యపెట్టు ఏదో రకంగా. సో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఇస్లామిక్ స్టేట్గా మార్చాలనేటటువంటిది వీళ్ళ లక్ష్యం. ఓకే, అంటే సార్ ఒకప్పుడు అంటే రీసెంట్గా లవ్ జిహాద్, మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ జిహాద్, ఇంకా రానున్న రోజుల్లో ఇంకేమైనా జిహాద్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అన్ని రంగాల్లోనూ ఉంటుంది జిహాద్. ఇప్పుడు జిహాద్ ఒక మిడివల్ పీరియడ్లో జిహాద్ అంటే మనుషుల్ని చంపేసి అంటే పురుషుల్ని చంపేసి వాళ్ళ మహిళల్ని ఇస్లాంలో కన్వర్ట్ చేసి ఆ రకమైనటువంటి వైలెంట్ జిహాద్. ఇప్పుడు వైలెన్స్ అక్కర్లా, అమ్మాయిల్ని హిందూయిజంలో లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి అమ్మాయిల్ని, వేరే మతాల్లో ఉన్న అమ్మాయిల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, వాళ్ళని ఇస్లాంలో కన్వర్ట్ చేయడం. సో ఇది ఏ రంగంలో ఉంది? కాలేజీలో ఉంది. కాలేజీల్లో అమ్మాయిల్ని ట్రాప్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో చూస్తున్నాం, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండే అవకాశం ఉంది, అది బయటపడట్లేదు. సో ఏ రంగంలో అయినా ఈ పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఈ జిహాద్ అనే ఉద్దేశం ఏంటి? పవిత్ర యుద్ధం. దేనికోసం పవిత్ర యుద్ధం? ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ముస్లింలుగా మార్చాలి, ఈ కాఫీర్లందరినీ ముస్లింలుగా మార్చాలి అనే ఒక పవిత్ర యుద్ధం మొదలుపెట్టారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు కొన్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ అనే పేరుతోటి పనిచేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇంగ్లాండ్లో లాస్ట్ ఏప్రిల్లో ఇటువంటిది బయటపడింది లాస్ట్ ఇయర్. గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే ఇలా నడి వయసు ఉన్నటువంటి కొంతమంది జెంట్స్ 30-40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు 15, 16, 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అమ్మాయిల్ని బ్రిటన్లో మెల్లగా వాళ్ళ దగ్గరికి తీసి వాళ్ళకి ముచ్చట్లు చెప్పి ఏదో కబుర్లు చెప్పి వాళ్ళని ఇస్లాంలో కన్వర్ట్ చేశాడు. ఇది ఓన్లీ ఇండియాలో జరుగుతున్నటువంటి విషయం కాదు, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది ఇప్పుడు ఇండియాలో ఈ కార్పొరేట్ జిహాదులో కనపడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేవి ఇండియాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ పిఎఫ్ఐ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దాన్ని గవర్నమెంట్ 2022లోనే రద్దు చేసింది, నిషేధించింది 23లో. సో వాళ్ళ పని కూడా ఇదే, ఒక సాఫ్ట్ పద్ధతిలో మనతో మాట్లాడినట్టు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు ఆధార్ కార్డు మీద ఇస్లామిక్ పేరు ఉంటుంది, అది చూపించాడు, వాడు ఒరిజినల్ రిలీజన్ ముస్లిం, పేరు మార్చుకుంటాడు. ఏ కృష్ణ అనో, రాము అనో, రోహిత్ అనో పేరు మార్చుకుంటాడు. పేరు మార్చుకుని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. సో రోహితే కదా, మనోడే కదా అన్న ఫీలింగ్లో ఉంటుంది ఆ అమ్మాయి. సో వీళ్ళు కొంచెం తెల్లగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, ముక్కు కొసగా ఉంటుంది, కొంచెం బాగుంటారు. ఆ అమ్మాయి అతనితో ప్రేమలో పడుతుంది. మెల్లగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఇస్లాంలో కన్వర్ట్ చేస్తాడు. ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్. సో నువ్వు యూజువల్గా హిందూస్లో చాలామందికి బీఫ్ తినే అలవాటు ఉండదు. నువ్వు నిజంగా ముస్లింగా కన్వర్ట్ అయితే బీఫ్ తినాలి అని చెప్పి బీఫ్ని తినిపించి బలవంతంగా బీఫ్ని తినిపిస్తారు. సో ఇటువంటి వ్యవహారాలన్నీ దేశంలో జరుగుతున్నాయి. కానీ దీన్ని నిషేధించడానికి, నివారించడానికి, కంట్రోల్ చేయడానికి సరైన సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే ఈ అమ్మాయిలు అందరూ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలోప్ అవుతున్నారు. కాబట్టి ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం మ్యారేజ్ చేసుకుంది.
ఎలోప్ అయిన తర్వాత ఏం చేస్తారు, సింగపూర్ తీసుకెళ్తారు, తర్వాత మలేషియా తీసుకెళ్తారు, తర్వాత సిరియా తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళని సెక్స్ స్లేవ్గా మారుస్తారు. సో దీన్ని ఆపడానికి సరైన చట్టం లేదు. సో ఆ చట్టాలని, కొత్త చట్టాలను తీసుకురావాలి. యాంటీ కన్వర్షన్ లా జాతీయ స్థాయిలో తీసుకురావాలి. అంటే మత మార్పిడి నిషేధ చట్టాన్ని తీసుకురావాలి. అంటే నిషేధించడం కాదు, మొత్తం మత మార్పిడి నిషేధించడం కాదు. మత మార్పిడి నిషేధ చట్టం చేస్తే మతం మార్చుకోవచ్చు, కానీ నువ్వు మతం మార్చుకునే విషయాన్ని గవర్నమెంట్కి చెప్పాలి. నీ సొంత నిర్ణయం తీసుకోకూడదు. అప్పుడే అది ఆ మతం మారినట్టు లెక్క. ఇది దేశవ్యాప్తంగా రావాలి. మత మార్పిడి నిషేధం చట్టం తీసుకొస్తే హిందువులకి ఏం అబ్జెక్షన్ లేదు. ఎందుకని హిందువులు ఏమి మతం మార్చుకోమని చెప్పరు ఎవరికి. నీ టెంపుల్కి వెళ్తావు, నీ పూజ నువ్వు చేసుకుంటావు. ప్రాబ్లం వల్ల వేరే మతాలకు వస్తుంది, ముస్లింలకు వస్తుంది, లేకపోతే క్రిస్టియన్కి వస్తుంది. మతం మార్చేది వాళ్ళే కాదు. కాబట్టి ఆ మత మార్పిడి చట్టం యాక్చువల్గా గతంలోనే తీసుకొచ్చే ప్రతిపాదన వచ్చింది, కానీ కాంగ్రెస్ దాన్ని అడ్డుకుంది. ఈ సంఘటన దేశం మొత్తానికి, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రికి, ప్రధానమంత్రికి కూడా కనువిప్పు కావాలి. ఖచ్చితంగా ఒక మత మార్పిడి చట్టం తీసుకురావాలనే విషయం. మత మార్పిడి నిషేధం కాదు, అది రెగ్యులేషన్ చేయడం. రిలీజియస్ కన్వర్షన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది టోటల్ నిషేధం కాదు, కేవలం ఏంటది, మారిన మతం గురించి నువ్వు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మతం మారేవాడిని ఆ కలెక్టర్ అడుగుతాడు. కలెక్టర్ అనుమతి కావాలి. కలెక్టర్ ఏమడుగుతాడు, నీ ఇష్ట ప్రకారమే మతం మార్చుకున్నావా అని చెప్పి వ్యక్తిగతంగా పిలిచి అడుగుతాడు. బలవంతంగా మతం మార్చేయరు అని చెప్పి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇస్తే దాన్ని నిషేధించవచ్చు. ఆ మతం మార్చే ప్రయత్నం చేసేవాడిని జైలుకి పంపించవచ్చు. సో ఏ మతంలోకైనా ఎవరినైనా మారే అవకాశం భారత రాజ్యాంగం ఇచ్చింది. బలవంతంగా మభ్యపెట్టడం ద్వారా, లేకపోతే పెళ్లి చేసుకుంటానని తప్పుడు ప్రామిసులు చేయడం ద్వారా, డబ్బులు ఇస్తానని చెప్పడం ద్వారా మతం మార్పిడి చేయడం అనేది బలవంత మత మార్పిడి. దీన్ని రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేయడానికి చట్టం కావాలి. సార్, అంటే లుల్లు మాల్లో కూడా ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, నాట్ ఓన్లీ టీసీఎస్. లుల్లు మాల్ అనేది కూడా యాక్చువల్గా ఒక కేరళ క్రిస్టియన్కి సంబంధించినటువంటి సంస్థ. అది లులు మాల్స్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ఉన్నాయి. సో అక్కడ కూడా ఇటువంటి ప్రొసీజర్లు జరుగుతున్నాయి అనేటటువంటిది ఒక అలిగేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మత మార్పిడి నియంత్రణ చట్టాన్ని చేస్తే ఇవన్నిటిని ఆపచ్చు. ఇంకోటి కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే హిందూయిజంలో కూడా ఒక బ్లాస్ఫెమీ యాక్ట్ అనేది చేయాలి. బ్లాస్ఫెమీ అంటే ఇస్లాంలో ముస్లిం అల్లాని కానీ ముస్లింలకు సంబంధించిన దేవుళ్ళని ఎవరైనా సరే నిందించడం జరిగితే, ఖురాన్ని నిందించడం జరిగితే అతనికి మరణశిక్ష వరకు విధించేయచ్చు. అంటే అదొక నేరం. బ్లాస్ఫెమీ అనేది మత విమర్శకి పాల్పడితే నేరం చేసినట్టు. కానీ ఇప్పుడు సపోజ్ హిందూయిజంలో చాలా లిబరల్గా ఉంటాం. మన హిందూ దేవతలను ఎవరైనా విమర్శిస్తే, వెక్కిరిస్తే అదేదో జోకేసినట్టుగా తీసుకుంటారు. ఎందుకు ఎవడో మన హిందూ మతాన్ని వెక్కిరిస్తుంటే మనం ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయాలి? వెక్కిరిస్తుంటే ఎందుకు దాన్ని క్షమించాలి? ఇప్పుడు రామాయణాన్ని రకరకాలుగా మార్చేస్తారు. రామాయణ విషవృక్షం అని చెప్పి ఒక ఆవిడ నవల కూడా రాసింది. రామాయణ కల్పవృక్షం అనే దాన్ని మార్చేసి విషవృక్షం అని చెప్పి రాసింది. సో ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయాలి? ఎందుకు దీన్ని సహిస్తున్నామంటే హిందూయిజంలో ఎటువంటి బ్లాస్ఫెమీ లేదు. అలాంటి బ్లాస్ఫెమీ చట్టాలని హిందూయిజంలో కూడా తీసుకురావాలి. తీసుకొస్తేనే హిందూయిజంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఇంకొకసారి ఎవడు జోకులేయడు, లేకపోతే దాన్ని ఎవడు విమర్శించకుండా ఉండగలుగుతాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.